షిర్డీ సాయి బాబా ఆలయం భారతదేశంలోని చెన్నైలోని మైలాపూర్ పరిసరాల్లో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఇది భారతీయ సాధువు షిర్డీ సాయి బాబాకు అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని 1952లో సేలంకు చెందిన బి.వి. నరసింహస్వామి అనే సాయిబాబా భక్తుడు ఒక చెట్టియార్ వ్యాపారి విరాళంగా ఇచ్చిన డబ్బుతో నిర్మించాడు. ఇది భారతదేశంలో అత్యంత విశ్వసనీయ ఆలయంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం అఖిల భారత సాయి సమాజ్ ప్రధాన కార్యాలయం. 7 దశాబ్దాల క్రితం శ్రీ నరసింహస్వామిజీ స్థాపించిన సంస్థ ఆల్ ఇండియా సాయి సమాజ్. దీని ప్రధాన లక్ష్యం షిర్డీ శ్రీ సాయి బాబా జీవితం మరియు బోధనలను ప్రచారం చేయడం. దాదాపు భారతదేశం అంతటా పర్యటించిన 2 దశాబ్దాల అవిశ్రాంత ప్రచారాల ద్వారా శ్రీ స్వామీజీ శ్రీ సాయి బాబా పేరును శివుడు, రాముడు మరియు కృష్ణుడి పేరులాగా సుపరిచితం చేశారు. శ్రీ సాయి బాబా లక్ష్యం హిందువులు మరియు ముస్లింలను ఒకే చోటికి తీసుకురావడం అని, బాబా శాంతి మరియు సామరస్యంతో కూడిన ప్రేమ మతాన్ని ప్రోత్సహించారని, బాబా ఏ ప్రత్యేక మతం లేదా విశ్వాసానికి చెందినవారని, ఆయన హిందూ లేదా ముస్లిం కాదని, ఆయన జననం మరియు ప్రారంభ జీవితం రహస్యంగా కప్పబడి ఉన్నాయని శ్రీ స్వామీజీ అనేక పుస్తకాలను రచించారు. నిత్యం రద్దీగా ఉండే వెంకటేశ అగ్రహారం వీధి, మైలాపూర్ లో ఉన్న షిర్డీ సాయి బాబా ఆలయం 70 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. దక్షిణ రాష్ట్రమైన తమిళనాడులోని పురాతన షిర్డీ సాయి బాబా ఆలయాలలో ఒకటిగా పరిగణించబడే మైలాపూర్ బాబా మందిర్ దక్షిణ షిర్డీగా ప్రసిద్ధి చెందింది. చెన్నై మహానగరంలో అత్యధికంగా సందర్శించబడే పవిత్ర స్థలాలలో ఒకటి మైలాపూర్ షిర్డీ సాయిబాబా ఆలయం. ప్రధానంగా షిర్డీ సాయిబాబాను అమరత్వం కోసం స్థాపించబడింది. మైలాపూర్ షిర్డీ సాయిబాబా ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ సందర్శకులు సాయిబాబా దేవతకు పూలమాల వేసి ఫోటో తీయడానికి అనుమతి పొందుతారు. ఇంకా నరసింహ స్వామీజీ ప్రతిష్ఠించిన చిత్రాన్ని మూలస్థానంగా భావిస్తారు. ఈ పవిత్ర స్థలం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ సాయి భజనలతో పాటు గురువారం మరియు ఆదివారం ఒక ఇస్లామిక్ వ్యక్తి అల్ఖురాన్ పఠిస్తాడు. క్రైస్తవ పవిత్ర గ్రంథం బైబిల్ పఠనం సాధారణ విషయం. ఆలయ ప్రాంగణంలో శ్రీ నరసింహస్వామీజీ సమాధి ఉండటం గమనార్హం. ప్రతి గురువారం 1000 మందికి పైగా భక్తులు అన్నదానంలో పాల్గొంటారు మరియు ఇతర వారపు రోజులలో సందర్శకులకు ప్రసాదం అందిస్తారు.